హలో అండి, ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ పిల్గ్రిమ్ 10% వైటమిన్ సి ఫేస్ సిరమ్. అండ్ పిల్గ్రిమ్ వైటమిన్ సి ఫేస్ సిరమ్ ఎందుకు నేను తీసుకున్నాను అంటే, ఇది మనకి ఏం క్లెయిమ్ చేస్తుందంటే, మనకి 5 డేస్లోనే స్కిన్ని గ్లోయింగ్ చేస్తుంది, అలానే స్కిన్ని బ్రైటన్ చేస్తుందని, అండ్ మన డార్క్ స్పాట్స్ ఏమంటే రెడ్యూస్ చేస్తుంది ఇన్ 3 డేస్లో అని చెప్పేసి క్లెయిమ్ చేసింది. అండ్ నిజంగా అలా వర్క్ చేస్తుందా అని చెప్పి నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. నాకు ఎలా అనిపించింది, నిజంగా మనకి రిజల్ట్ వచ్చిందా లేదా అని వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ చాలా మంది వైటమిన్ సి ఫేస్ సిరమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, స్కిన్ బ్రైట్నింగ్ అయ్యి స్కిన్ గ్లోగా ఉంటుంది, మన అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ గా చేస్తుందని. కాకపోతే అందరికి ఇది సూట్ కాదు. కాకపోతే మనకు మెన్షన్ అయితే చేస్తారు, ఇట్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. ఇప్పుడు అందరూ రాసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మళ్ళీ ఇంకా ఇప్పుడు లేని కూడా మళ్ళీ మనకి ఎక్స్ట్రా వస్తాయి అనమాట, మన ఫేస్కి లైక్ పింపుల్స్ వస్తాయి అనమాట. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదు, అండ్ ఇది నిజంగా మన స్కిన్ ఒక 5 డేస్లోనే బ్రైటన్ చేస్తుంది అని చెప్పి. సో నేను తీసుకుంది ఇక్కడ 10% వైటమిన్ సి ఫేస్ సిరమ్. నేనైతే 5 ml ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మనకి 10 ml ప్రోడక్ట్ వచ్చేసి మనకి 130కి అవైలబుల్ ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే ప్రైస్ చాలా అఫోర్డబుల్ ఈ సిరమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట, కంపేర్ చేసుకుంటే వేరే బ్రాండ్స్తో. అండ్ ఇదేమంటే మనకి సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చారు. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రిపుల్ గ్లో ఉందన్నమాట. అలానే ఇందులో వైటమిన్ సితో పాటు 5% నయాసినమైడ్ ఉంది, గ్లూటోథయాన్ ఉంది, అలానే ఆస్ట్రేలియన్ కాకాడు ప్లమ్ ఉంది, నెక్స్ట్ వచ్చి హైలోరోనిక్ యాసిడ్ ఉందన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అదే మన నయాసినమైడ్ వచ్చి మన పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, కాకాడు ప్లమ్ వచ్చేసి మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది, హైలోరోనిక్ యాసిడ్ వచ్చి మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, అలానే మన స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ వైటమిన్ సి అనేది మన స్కిన్ ని అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేసి స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అండ్ ఈ సిరమ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోయింది. అండ్ మనం ఈ సిరమ్ రాసుకుంటే ఏమంటే మన స్కిన్లో మంచి గ్లోన్ అయితే ఇన్స్టెంట్గా కనిపిస్తుంది, స్కిన్ నిజంగా బ్రైటన్గానే ఉంది. సో ఒక మనకి 5 డేస్లో అన్నారు కాబట్టి అది 5 డేస్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడు యూజ్ చేసినా మన ఫేస్లో మంచి బ్రైటన్గా ఉంటుంది, స్కిన్ గ్లోగా కూడా కనిపిస్తుంది. అండ్ మనం కంటిన్యూస్లీ 1 మంత్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలానే దీంట్లోని డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి అనమాట. కానీ మనం కంటిన్యూగా యూజ్ చేయాలి, దీంట్లో మనకి వెంటనే రిజల్ట్ అయితే రాదు. అండ్ ఇది సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ ఇచ్చారు కదా. ఒకవేళ మీకు పింపుల్స్ ఉన్నా, ఆల్రెడీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీగా మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేయాలి. ఒకవేళ ఇది మనం యూజ్ చేస్తే కంపల్సరీ మార్నింగ్ యూజ్ చేస్తే కంపల్సరీగా ఒక సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి. అదే నైట్ యూజ్ చేస్తే ఇది అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. లేదంటే స్కిన్ అనేది విటమిన్ సి అనేది స్కిన్ కి చాలా మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, అలాగే స్కిన్ ఏమంటే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మన స్కిన్ చాలా సెన్సిటివ్ గా అయిపోతుంది. సో కంపల్సరీ ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. అలానే ఒకవేళ మార్నింగ్ మీరు అప్లై చేసుకుంటే కంపల్సరీగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇది నిజంగా ఒక 3 డేస్లోనే మన పిగ్మెంటేషన్ని డార్క్ స్పాట్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే మనకి రిజల్ట్ అనేది వెంటనే కనిపించదు, కొన్ని డేస్ అయితే యూజ్ చేయాలి. కానీ సీరంలో అయితే మంచి చాలా లైట్ వెయిట్గా ఉంది, స్కిన్లో అయితే మంచి బ్రైట్ అండ్ గ్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఈ సిరంలో అనేది ఫ్రాగ్రెన్స్ అయితే కొంచెం ఆరెంజ్ ఫ్రూట్ లా ఉంది తప్ప మనకేం పెద్దగా ఫ్రాగ్రెన్స్ అనేది ఇచ్చదు. అండ్ గ్లో అయితే ఇది అప్లై చేసుకున్నాంటే మంచి గ్లో అయితే ఉంది, స్కిన్ ని బ్రైటన్ కూడా చేస్తుంది. కానీ మనం కంటిన్యూస్లీగా యూజ్ చేయాలి. సో మీరు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయినా, యాక్నీ ప్రోన్ స్కిన్ అయినా, ఆల్రెడీ యాక్నీ ఉన్నా సరే మీరు కంపల్సరీగా ఒక ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి, డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. లేదంటే ఇంకా మనకి మార్క్స్ అనేవి ఎక్కువ అయిపోవడం, ఇంకా మనకి డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఈ సిరమ్ అనేది అఫోర్డబుల్ ప్రైస్కి బెస్ట్ అని చెప్తాను. అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఈవెన్గా చేస్తుంది, అలానే మన స్కిన్ని గ్లో చేసి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. డార్క్ స్పాట్స్ అవి అయితే మనకి క్విక్గా రిజల్ట్ అయితే నాకేం అనిపించలేదు. నేనైతే ఒక 15 డేస్ యూజ్ చేశాను, తర్వాత మీకైతే వీడియో అయితే షేర్ చేసుకున్నాను అనమాట. అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.